ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనములు. యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. గాని ఏమి చేయనయుండినో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఈ మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనేటటువంటి కొన్ని సమస్యలు చాలా కఠినాత్మకముగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యలు మనం ఏ విధంగానూ కూడా పరిష్కరించలేము అనేటువంటి రీతిగా మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి. అయితే మీకు ఒక సత్యాన్ని సంగతిని తెలియచేయాలనుకుంటున్నాను. మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు కావాలో, ఏమి చేయాలో ఎరిగినటువంటి దేవుని చేతులలో మనం ఉన్నాము అనేటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనములలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకనొక దినమున ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు బహుజనులు ఆయన బోధన వినటానికి వచ్చారు. అయితే వారు తినటానికి ఆహారం లేనటువంటి సమయంలో యేసు ప్రభుల వారు ఫిలిప్పుని అడుగుతూ ఉన్నాడు, వీరికి భోజనము ఎక్కడి నుంచి ఏ రీతిగా తెద్దాము అని. అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏమి చెయ్యనుండినో తాను ఎరిగి ఉండి అనేటువంటి మాట. అనగా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసు. దానిని గురించి శిష్యులు ఎలాగనో ఆలోచన చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫిలిప్పు కొన్ని లెక్కల ద్వారా ఇంత భోజనం కావాలి, ఈయన డబ్బులు అవుతాయి అని ఒకరు, మరికొంతమంది శిష్యులు ఎంతమందికి రొట్టెలు ఎక్కడ సిద్ధపరచగలం అని ఇంకొకరు, ఈ రీతిగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభులు వారు వారి మధ్యలోనే ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చిన్న చేపలతో వారికి సమృద్ధిగా ఆహారాన్ని సిద్ధపరిచి ఇచ్చినట్లుగా మనము చివరికి చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, అది పరిష్కారం లేనటువంటిదిగా నీ కంటికి కనిపించినప్పుడు కూడా నీ దేవునికి తెలుసు ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వాలో. నీ దేవుడు ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు ఎరిగి నిశ్చింతగా ఆయన చేతులకు అప్పగించడం మంచిది. ఫిలిప్పు అలాగని శిష్యులందరూ కూడా రకరకాల లెక్కలు వేసుకున్నారు. ఇలాంటిదే యెహెజ్కేలు కూడా ఎదురైనప్పుడు ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు నీకే తెలియను ప్రభువా అని దేవునికి అప్పగించాడు. ఆ రీతిగా ప్రతి సమస్యను దేవుని దగ్గర తీసుకుని వెళ్దాం, దేవుని చేతులకు అప్పగిద్దాం, పరిష్కార మార్గాలు కనుగొందాం. ప్రభు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.